నమస్తే. నమస్తే. రీసా ఎలా పరిచయం? మేము ఒకసారి యూట్యూబ్లో జనరల్గా నేను స్పిరిచువల్ వీడియోస్ ఎక్కువ చూస్తుంటాను అనమాట. అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ చూసింది ఏంటంటే రమణ మహర్షి గురించి సుమన్ టీవీలోనూ, అది ఛానల్ నాకు గుర్తులేదు. ఫస్ట్ ఆ లింక్ చూశాను. చెప్పిన పాయింట్స్ స్పిరిచువాలిటీ గురించి అవి చాలా బాగా అనిపించింది. చాలా సింపుల్గా అనిపించింది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది కాంప్లెక్స్ చేయకుండా. సో ఆ రోజు నుంచి ఇంకా ప్రతి వీడియోస్, అప్పటి వరకు చేసిన వీడియోస్ అన్ని ఆల్మోస్ట్ కవర్ చేసేసాను అనమాట. ఏవి మిస్ అవ్వకుండా. సబ్స్క్రైబ్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 1.5 year నుంచి చూస్తున్నాము. డైలీ 3-4 పోస్ట్ చేస్తుంటారు ఒకసారి. బట్ ఏదో ఫ్రీ టైంలో చూస్తాం, వాకింగ్ టైంలోనూ అట్లా ఏర్పాట్స్ అయినా పెట్టుకునేసి. ఓకే. సో ఇంకా ఆ వీడియో ఏంటంటే అది కుకింగ్ టైంలో కావచ్చు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కవర్ చేసేస్తే ఆ రోజుకి ఆ టాస్క్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఓకే. అంటే రీసాని చాలా మంది కలుస్తున్నారు, చాలా విషయాలు తెలుసుకున్నామని చెప్తున్నారు. అంటే మీరు ఏ విషయాలు తెలుసుకున్నారు రీసా వల్ల? అదే మైండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకసారి చెప్పారనమాట, నువ్వు బిల్ గేట్స్ కావాలనుకుంటే కాలేవు, రతన్ టాటా కావాలనుకుంటే కాలేవు, కానీ రమణ మహర్షి ఇప్పుడే ఈ సెకండ్లోనే అయిపోవచ్చు అనేది. అది చాలా బాగా అనిపించింది. అంటే అన్ని ఎగ్జాంపుల్స్ గుర్తులేవు కానీ చాలా బాగుంది. చాలా సింపుల్గా, అంటే లైఫ్ అంటే ఇంత సింపుల్గా అనిపిస్తుంది అనమాట. ఏ వీడియో విన్నా కూడా మనం ఎంత కాంప్లికేట్ చేసుకుంటున్నాము, ఇంత సింపుల్ లివింగ్ని ఎంత బాగా ఎంజాయ్ చేయాలి, మనం ఇక్కడికి వచ్చిందే ఎంజాయ్ చేయడానికి అని చాలా వీడియోస్లో చెప్పారు కదా. చాలా బాగా అనిపిస్తాయి అవంతా. ఎక్కువ బాధలు పక్కన పెట్టి మ్యాక్సిమం అంటిల్ డెత్ మ్యాక్సిమైజ్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ నవ్విస్తూ బతకాలనేది వీళ్ళు చెప్పేది బాగా మోటివేషనల్గా అనిపిస్తుంది. బాధలు అయితే ఉంటాయి కానీ బట్ సొల్యూషన్ గురించి థింక్ చేసి బయట రావాలి. సింపుల్ థింకింగ్. రమణతత్వం నీలోనే ఉంది. నువ్వు రమణ మహర్షి అని నువ్వు మళ్ళీ వెంటపడి ఇలా వెళ్ళావంటే గోతిలో పడ్డట్టే. అవన్నీ చాలా బాగుంటాయి. అసలు జోవియల్గా ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ సో సింపుల్ లాంగ్వేజ్. చిన్న జెన్ స్టోరీ లాగా తీసుకుంటాడు. అది అర్థంగానో ఎవరు ఉండరు అనమాట. అంత ఈజీగా ఉంటుంది లాజిక్. అసలు 1 hour వీడియో అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. వీకెండ్స్ అయితేనా ఇప్పుడు మేము మూవీస్ చూడడము అవంతా పోయినాయి అనమాట. ఓకే. ఏదైనా ఒక వీడియో చూస్తేనా ఓకే కొంచెం ఏదో తెలుస్తుంది మనకు, ఎంజాయ్ చేయొచ్చు. సమ్ మోటివేషనల్ వీడియో ఉంటుంది. కుకింగ్ టైంలో కూడా రన్ అవుతూనే ఉంటుంది. మేము ఇయర్ బడ్స్ పెట్టుకుంటాము, ఒకటి సేమ్ వీడియో వింటుంటాం. వాకింగ్కి వెళ్ళినా కూడా అలా ఇయర్ బడ్స్ పెట్టుకునే వీడియోస్ వింటూ ఉంటాం అనమాట. సో 1/2 hour వీడియోలో కూడా మల్టిపుల్ టైమ్స్ నవ్వుకునే స్కోప్ ఉంది అక్కడ. సో ఎందుకంటే ఈ స్టోరీలు చెప్పినా కానీ ఎగ్జాంపుల్స్ కానీ లేదంటే పక్కనున్న క్రౌడ్ కూడా ఆడియన్స్ నవ్వుతుంటారు కదమ్మా. సో ఆటోమేటిక్గా వినే వాళ్ళకు నవ్వు వస్తుంది. ఇట్స్ లైక్ రిలీజింగ్ హ్యాపీ హార్మోన్స్. అంటే ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది అనమాట. అవును. అంటే ఇంకా ఎవరు కావాలి మనకు చెప్పేవాళ్ళు, ఇంకా మనము రిలేటివ్స్తో కలిసినా ఫ్రెండ్స్తో కలిసినా కూడా ఇంక ఇంతకంటే మంచి విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు. ఇది మంచి ఎనర్జెటిక్ టాక్ కదా అనిపిస్తుంది. అంటే డీప్గా వింటాం అనమాట. ఏదో అట్లా వినేసి కాకుండా కొంచెం మైండ్ లైట్ అవుతుంది. ఏమన్నా వేరే థాట్స్లో ఉన్నా కూడా కొంచెం నవ్వుకుంటాము. ప్లస్ సింప్లిఫై అయిపోతుంది కొంచెం మైండ్. ఇప్పుడు మూవీ చూడడానికి కూడా మాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ మూవీలో ఎమోషన్స్, ఈ సాడ్ పార్ట్ ఇవంతా ఉంటాయి అనమాట. అదే రీసా గారి 2 వీడియోస్ చూసామనుకోండి, చాలా జోవియల్గా ఉంటుంది. అసలు ఎలా అయిపోయిందో 2 hours స్టార్ట్ తెలియదు అనమాట. అంత హ్యాపీగా ఎంజాయ్. లైఫ్ అంటే అలా కాదురా బాబు, ఇలా ఉండాలి అనేది ఒక ట్యాగ్ లైన్ లాగా చెప్తారు. సో మోటివేషన్. అంటే అందరూ స్పిరిచువల్ లీడర్స్ చెప్పిందే రీసా గారు కూడా చెప్తారు. బట్ ఏంటంటే వాళ్ళు చెప్పేది కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది అనమాట. మనం లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఇవన్నీ చేయాలా అనిపిస్తుంది. రీసా గారు మాత్రము అది చాలా సింపుల్, ఏం లేదు, నీకున్న లైఫ్ను నువ్వు అలానే బ్రతుకంతే, దాన్ని కాంప్లికేట్ చేసుకోవద్దు అని చెప్తారు అనమాట. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే శిఖరం ఎక్కడో ఉంది, అంత ఎత్తుకు ఎదగాలి అన్నట్టుగా, ఏదో కష్టపడాలి, ఏదో చేయాలి, పురుషార్థం చేయాలి, అలా ఏదో మనల్ని మోటివేట్ చేస్తారు. కానీ ప్రోటోకాల్స్ ఇతను చెప్పేది అంటే నో ప్రోటోకాల్స్, జస్ట్ టేక్ ఇట్ హౌ ఇట్ కమ్స్ అండ్ దెన్ ఎంజాయ్. అట్లా కంపారిజన్, ఎక్స్పెక్టేషన్స్, ఒపీనియన్స్ నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అనమాట. CEO నాకు ఎప్పుడు వచ్చినా కూడా, నాకు ఎప్పుడు బాధ అనిపించినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్క్ చేసిన దానికి రికగ్నిషన్ రాలేదంటే సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, అందుకే నేను వరీగా ఫీల్ అవుతున్నాను. సో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఒపీనియన్ అంటే ఇంకా సో వాళ్ళ మీద ఎందుకు బ్యాడ్ ఒపీనియన్ పడింది, బ్యాడ్ ఒపీనియన్ వల్లనే నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను.
సో అలానే కంపారిజన్. ఇప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది కొంతమంది స్టేటస్లో పెట్టినప్పుడు నేను ఎప్పుడు డే అండ్ నైట్ వర్కే చేసుకుంటూ ఉన్నాను, వాళ్ళు ఏం వర్క్ చేయట్లేదు కానీ హ్యాపీగా ఉండగలుగుతున్నారు కంపేర్ చేసుకుంటున్నాను. మేబీ వాళ్ళు అపీరెన్స్కి అలా ఉంటున్నారేమో కానీ నేను ఇంటర్నల్గా హ్యాపీగా ఉన్నాను కదా. సో సిఈఓ నేను గుర్తుపెట్టుకున్నాను అనమాట. కంపారిజన్, ఎక్స్పెక్టేషన్, ఒపీనియన్. యా, చాలా ఎక్సలెంట్. అంటే మనల్ని మనం చూసుకోగలుగుతున్నాం. అవునవును, కరెక్ట్, ఎగ్జాక్ట్గా. అంటే అంతకుముందు మనకు తెలియదు మనం ఏంటో, కానీ ఇప్పుడు మనల్ని మనం చూసుకోవడం వల్ల మనం కరెక్షన్ కూడా చేసుకోగలుగుతున్నాం. ఈవెన్ ఎవరికైనా కాల్ చేయాలంటే కూడా ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడతాం, ఏం సెండ్ చేస్తాం, ఫ్రెండ్స్తో అయినా రిలేటివ్స్తో అయినా ఏదో ఒక వీడియో విన్నామంటేనా హ్యాపీగా ప్రెజెంట్గా అనిపిస్తుంది కదా అంటే ఫీలింగ్ వచ్చేసాం. అంటే మొత్తం వేస్టేజ్ అంతా పోయింది లైఫ్ నుండి. అవునవును, కరెక్ట్. ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నాము. బాగా రియలైజేషన్ వచ్చింది, సెల్ఫ్ రియలైజేషన్ కూడా. నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట, మనం ఆల్రెడీ ఒక ఎక్స్పైరీ డేట్తో వచ్చేసాము. మనం ఒక రోజు పాస్ అవుతుందంటే కూడా అన్నెసరీ థింగ్స్తో అది పోయినట్లే. ఇంకా అంటే మిమ్మల్ని చూడగానే మీలో ఆనందం అనేది అది కనిపిస్తుంది ఎక్కువ. నేను ఫస్ట్ చూసాను మిమ్మల్ని, చాలా హ్యాపీగా ఉంది మీ ఫేస్ ఇద్దరు. అంటే మీరు రావడం కూడా కలవడానికి వచ్చారు స్పెషల్గా. అవునవును, అసలు నిన్న ఈవినింగే ఈ టైంలో అనుకుంటాను కదా మనం డిసైడ్ చేసాం. నేనే అన్నాను దిశ గారు అక్కడే ఉన్నారంట, వెళ్ళేసి వస్తాం మనం హైదరాబాద్కు. దూరం ఒకటి ప్లస్ కుదరట్లేదు మాకు. ఇదైతే అట్లీస్ట్ ఈజీ టు కమిట్, కలుద్దాం ఆపర్చునిటీ లాగా అనిపించింది. బట్ వీలు చూసుకొని అట్లీస్ట్ క్రిస్మస్ హాలిడేస్ దొరికితే అసలు మీ బాండింగ్ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది. మీరు అంటే హీఈస్ లివింగ్ బై ఎగ్జాంపుల్ అనమాట. మిమ్మల్ని ఎలా మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, సో బ్యారియర్స్ ఏం లేకుండా, సో ఎవ్రీబడి ఈజ్ లైక్ ఈక్వల్ అన్నట్టు బాగా నచ్చింది. కాదు మా అన్నీ నచ్చినాయి. సో సింపుల్గా చెప్పలేము, చెప్పేవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేము మేము. సో వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. అండ్ దెన్ అంటే రీసా మీ లైఫ్లోకి రావడానికి ముందు వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయి? చాలా చేంజెస్ వచ్చాయి. నా థాట్ ప్రాసెస్ అయితే బాగా చేంజ్ అయింది. అంటే నేను అందరి వీడియోస్ చూసేదాన్ని అనమాట. శ్రీ రవిశంకర్, జగ్గి వాసుదేవ్, యోషో, ఏంటి అతనివి తక్కువ. ఈ విపాసన మెడిటేషను అవంతా అంటే టైం ఉన్నప్పుడంతా మెడిటేషన్ చేసుకునేదాన్ని. కానీ రీసా గారు చెప్పారు కదా, నువ్వు లైఫ్ లాంగ్ 1 hour మెడిటేషన్ చేసుకుంటా వెళ్తే ఇంకెప్పుడు లీవ్ చేస్తారు అని. అప్పటి నుంచి ఏంటంటే పనిలోనే ఉంది. ప్రతి పని మెడిటేషను. ఎవ్రీ సెకండ్ యూ హ్యావ్ టు ఫీల్ యువర్ అంటే ఫైనల్గా మెడిటేటివ్ స్టేట్లోనే ఉండడం అనమాట, ఎప్పుడు అవేర్నెస్లోనే ఉండడం. సో చాలా డిఫరెన్స్ ఉంది. అవునవును. నీకు నిద్ర రావాలంటే నిద్ర కోసం ప్రయత్నించద్దు, నువ్వు పని చేసుకుంటూ ఉంటే అది నిద్ర వచ్చినప్పుడు పడుకో. అసలు చాలా ఉంటాయి. ఇదివరకు అయితే రీసా గారి వీడియోస్ వినక ముందు మాకు పనామ ఉండేదన్నమాట. ఇప్పుడు పనామ లేదు, మేమే పని చేసుకుంటాం. వీళ్ళు చెప్తుంటారు కదా, నాకు ఇష్టం ఏమన్నా గెస్ట్ టేబుల్స్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఆ ఈగో ఉండకూడదు, డౌన్ టు ఎర్త్ ఉండకూడదు. వాటి వల్ల ఈగో ఉండవు, ఇది చూపించడము, షో ఆఫ్స్, వాటి వల్ల ఏమీ రాదు. మన పీస్ అనేది మన ఇంపార్టెంట్ మనకి లైఫ్కి ఇంపార్టెంట్ అనుకుంటే అవంతా మర్చిపోవాలి అంతే. రీసాని చూసి కొంతమంది ఏంటంటే ఫ్రెండ్లా ఫీల్ అవుతారు, కొంతమంది బ్రదర్లా ఫీల్ అవుతారు, కొందరు గురువుగా ఫీల్ అవుతారు, కొందరు కొడుకుగా ఫీల్ అవుతారు. అంటే రీసాని చూస్తే మీకు ఏ ఫీల్ అనిపిస్తుంది? ఓకే, వేరే బాండింగ్స్ పెట్టుకోదు. సో నేను అదే చెప్పాను కదా, అంటే ఎవరితోనో మాట్లాడితే కాన్ఫ్లిక్ట్స్ తప్ప ఏమీ రావు. అదే రీసా గారి వీడియో వింటేనా హ్యాపీనెస్, అదే ఒక విధమైన పీస్ వస్తుందన్నమాట. ఇప్పుడు మీ థాట్ ప్రాసెస్లో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ అంటే యాక్చువల్గా అదే ప్రవాహం, కాంప్లికేట్ చేసుకోకుండా ముందువన్నీ వదిలేసి ఫ్రెష్గా చూసుకుంటూ వెళ్ళడం. ఏది కనిపిస్తే అది ప్రవాహం లాగా అనమాట. ఒక రివర్ ఎలా ఫ్లో అవుతుందో అలా బ్యాక్ అన్నీ వదిలేసి ముందువి యాజ్ ఇట్ ఈస్గా చూసుకుంటూ వెళ్ళడం. దాని గురించి కాంప్లికేట్ చేసుకోకుండా. అది కష్టమే, కానీ ఏంటంటే దానికి ట్రై చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. స్పిరిచువాలిటీ గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ లైఫ్లో స్పిరిచువాలిటీని ఏ విధంగా మీరు ఫాలో చేస్తున్నారు? ఒకప్పుడు
ఇప్పుడు ఏమర్థమైందంటే అది కాదు, లివ్ ఇన్ ఏ మూమెంట్ మూమెంట్ ప్రతి పని మెడిటేషన్ చేయలేక ప్రతి పని కదా, వర్క్ ఎంత బాగా చేస్తాం, బాత్రూమ్ కూడా అంతే కాన్సన్ట్రేషన్, శ్రద్ధ శ్రద్ధగా చేయడం, సో ఏది తక్కువ ఎక్కువ కాదు, అన్ని సమానంగా చూడాలి. ఇప్పుడు వర్షము అన్ని చోట్ల ఒకేలా పడుతుంది కానీ ఒకరి మీద ఎక్కువ ఒకరి మీద తక్కువ పడదు కదా, పడదు. అలా అన్నమాట. అంటే సమశ్రద్ధ. సమశ్రద్ధ అంటే నీకు లైఫ్లో ఏది మ్యాటరో అది చెయ్యి, అన్నెసరీ థింగ్స్ కోసము టైం వేస్ట్ చేసుకోవద్దు. స్పిరిచువాలిటీ అంటే అంతే. అదే ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు ఎవరైనా అన్నా కూడా నువ్వు తీసుకోవద్దు, వాళ్ళంటే అన్నారు నువ్వు తీసుకోవద్దు, ఎందుకంటే నీ పీస్ నీ టైం స్పాయిల్ అవుతుంది కాబట్టి తీసుకోకుంటే సరిపోయింది. మనం తీసుకుంటేనే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అవును. రీసా వీడియోస్ ఎవరితోనైనా షేర్ చేసుకుంటూ ఉంటారా? టాక్స్ చేసుకుంటూ ఉంటాం. అంటే కొంచెం లైక్ మైండ్ వాళ్ళతో ఎక్కువ డిబేట్ చేసి కొంతమందికి నచ్చదు, చేయము, బట్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో చేసుకుంటూ ఉంటాం, చేస్తుంటాం. అంటే వాళ్ళకు యూజ్ అవుతుంది, వాళ్ళకు కనెక్ట్ అవుతుంది అనే వీడియోసే చేస్తామన్నమాట. అంటే మా పిల్లలకు కూడా చూపిస్తున్నాం, అట్లీస్ట్ ఎక్కడో దగ్గర డౌన్ లైన్ అన్న కనెక్ట్ అవుతారేమో స్టేట్మెంట్స్ అట్లా. ఇంకా ఏదైనా చెప్పాలని ఉందా? వీఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు అసలు ఇది కలనా నిజమా అనిపిస్తుంది. మార్నింగ్ మేము ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే ఎంత యాంగ్జైటీ అంటే, ఎప్పుడు వీడియోస్లోనే చూస్తున్నాం కదా 1.5 years నుంచి. సో చూడంగానే ఇది కళ నిజమా, అసలు ఏంటో మాకు దేవుణ్ణి చూసినట్లు అనిపించింది, చాలా బాగా అనిపించింది. మీరు ఎక్కువ మందికి మీరు యోగా చేసిన వీడియోస్ ఎక్కువ మందికి తెలుసు, బట్ మేము చూసే వాళ్ళందరూ మీకు తెలియదు కదా. కలిసాం కాబట్టి మీకు తెలుసు మేము ఎవరని. మేమేంటంటే వీడియోస్ లోనే చూస్తున్నాం కదా. 164K అయింది కదా సబ్స్క్రిప్షన్. మేము 129 ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆల్మోస్ట్ 1.5 years. లేదు, అది 100K ముందు నుంచి చూస్తున్నాము. మనం బ్లడ్ రిలేషన్ అనుకోకూడదు కానీ ఇప్పుడు అందరము ఒకే ఎర్త్ మీద ఉన్నాము, అందరము ఒకే గాలి పీల్చుకుంటున్నాము, ఒకే సన్ రేస్ తీసుకుంటున్నాము, ఒకే మూన్ కింద ఉన్నాము, ఒకే స్కై కింద ఉన్నాము. అలా అనుకుంటే వీఆర్ ఆల్ రిలేటెడ్. వసుదైక కుటుంబం. పెట్టుకోదలుచుకోలేదు. ఆల్రెడీ మంది ప్రీ రిటర్న్ స్టోరీ లాంటిది, మూవీ స్టోరీ లాంటిది, థ్రిల్లర్ స్టోరీ లాంటిది యాక్చువల్గా మన లైఫ్. సో మనం ఏదో అనుకొని అవంతా జరగకపోతే బాధపడడం కంటే యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళడమే. ఎగ్జాక్ట్ యాక్సెప్టెన్స్ మెయిన్. చాలా చాలా హ్యాపీగా ఉంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఏ రిలేటివ్స్కి వెళ్ళినా, రిలేషన్స్తో కలిసినా ఇంత హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. అక్కడికి వెళ్తే మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఎంత శాలరీ వస్తుంది, ప్రాపర్టీస్ గురించి అవే డిస్కషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైము చాలా హ్యాపీగా అనిపించింది. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదైనా చెప్పాలా? ఇంకేం లేదు. ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు రావాలన్నా మీరు ఖచ్చితంగా హైదరాబాద్ డెఫినెట్గా కలుద్దాం. హైదరాబాద్లో మీరు బెంగళూరుకి వచ్చినప్పుడు తప్పకుండా రండి. మీ నంబర్ ఉంది, తప్పకుండా ఎప్పుడైనా రావచ్చు. యువర్ హౌస్, మీ హౌస్ అనుకోండి. మీరు ఎక్కడ బయట స్టే చేయాల్సిన పని లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. గుడ్ నైట్. గుడ్ నైట్.